భౌగోళిక పరిస్థితుల కారణంగా రాయలసీమకు నీటి వనరులు అంతంత మాత్రంగా ఉండగా సీమ సముద్ర మట్టానికి ఎత్తులో ఉండటం వలన వర్షాలు తక్కువన్న విషయాన్ని పాలకులు గుర్తించాలని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు తెలిపారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల సమస్యలపై ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాయలసీమ ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక నీటి సమస్యను పరిష్కరించేందుకు ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ ప్రాంతంలో ఓట్ల కోసం కాకుండా రైతుల బాగు కోసం ప్రాజెక్టులు కట్టాలన్నారు. అయితే రాజకీయ నాయకులు ఓట్ల కోసం ప్రాజెక్టుల హామీలు గుప్పించి ఆపై నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నీటిపారుదల ప్రాజెక్టుల వివాదాలను శాశ్వత పరిష్కారం కోసం ఈ గాలేరు నగరి సుజల స్రవంతి అనే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది కడప చిత్తూరు జిల్లాల రైతుల కోసం ఉద్దేశించబడింది. అది ఈ రోజున గండికోట నుంచి నగరి వరకు వెళ్ళే ప్రాజెక్టు. దీని కింద 2,60,000 ఎకరాలు భూమిని సాగులోకి తీసుకురావచ్చు అనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టుని తయారు చేశారు. ఆశ్చర్యం ఏమిటంటే కడప చిత్తూరు రెండు కూడా ముఖ్యమంత్రుల జిల్లాలు అయినప్పటికీ కూడా ఈ ప్రాజెక్టు విషయంలో గత 5 సంవత్సరాలుగా 6 సంవత్సరాలుగా ఏమాత్రం పురోగతి కనిపించడం లేదు. వివరాల్లోకి వెళ్ళినప్పుడు ఎందుకోసం ఈ ప్రాజెక్టు ఆగిపోతుందా అనంటే నిధులు వెచ్చించడం అనేది ముఖ్యమైన కారణం అయినా కానీ చిన్న చిన్న కారణాలు ఫారెస్ట్ క్లియరెన్స్ 25 కోట్ల రూపాయలు చెల్లిస్తే ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చే పరిస్థితి, ఇంకొక ప్యాకేజీలో 66 కోట్లు చెల్లిస్తే ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఈ మాత్రం నిధులు కూడా ఖర్చు పెట్టకుండా ప్రాజెక్టును మూలపడేశారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాకు సంబంధించినంత వరకు ఒక ఆల్టర్నేటివ్ పద్ధతిలో ప్రత్యామ్నాయ పద్ధతిలో వేల కోట్ల రూపాయలు మళ్ళా లిఫ్టుల కోసం ఖర్చు పెట్టి కొత్త కాలువల కోసం ఖర్చు పెట్టి సోమశల నుంచి నీళ్లు తీసుకువెళ్ళే ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేశారు. పనులు కూడా జరుగుతున్నాయి. అక్కడ వేల కోట్లు ఖర్చు పెడతారు. కడప జిల్లాకు వచ్చేసరికి కడప జిల్లా దాటేంత వరకు అంటే పాత కడప జిల్లా దాటేంత వరకు యాక్విడక్ట్లు, డిస్ట్రిబ్యూటరీలు, రిజర్వాయర్లు, కాలువ నిర్మాణం వీటన్నిటికీ కలిపినటువంటి అంచనా వ్యయం 4,500 కోట్లు. కేవలం 4,500 కోట్లు ఖర్చు చేస్తే కడప జిల్లాలో 1,55,000 ఎకరాలకి సాగునీరు అందించవచ్చు. కడప జిల్లా రైతాంగం రూపురేఖలు మారిపోయే పరిస్థితి. ఇక్కడ సామాజిక పరిస్థితుల్లో గణనీయమైనటువంటి పాజిటివ్ మార్పులు వచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ఈ జిల్లా వాసి అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పట్టించుకోలేదు. ఇప్పటి ప్రభుత్వం కూడా దాన్ని పట్టించుకోకుండా ఎంతసేపు గండికోట నుంచి కొన్ని వేల కోట్ల రూపాయలతో లిఫ్టులు చేసి వేరే చోట్లకి నీళ్లు తీసుకుపోదామా అనే తపనే తప్ప మెయిన్ ప్రాజెక్టు గ్రావిటీ ద్వారా నీళ్లు పారే ప్రాజెక్టుని పూర్తి చేద్దామన్న శ్రద్ధ కనిపించడం లేదు. ఇప్పటికే తులసిరెడ్డి గారు చెప్పినట్టు 7,500 కోట్లు దీని మీద ఖర్చు పెట్టాం. అది కూడా ఎప్పుడు 20 సంవత్సరాలుగా ఖర్చు పెట్టుకుంటూ వస్తున్నాం. అంటే దాని ఇవాల్టి విలువ కనీసం 10 నుంచి 15,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఖర్చు పెట్టేశాం. ఒక్క ఎకరానికి కూడా మనం కనెక్షన్ ఇవ్వాల నీళ్లు బారించడంలా. ఈ 4,500 కోట్లు ఖర్చు పెట్టకపోతే సంవత్సరానికి 1000 నుంచి 1,500 కోట్ల రూపాయలు వడ్డీ రూపంలోనే ఇది ఒక నిరర్ధక వ్యయంగా మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థిక శాస్త్రం, ఆర్థిక ఆలోచనల ద్వారా చూసినా, రైతాంగం ప్రయోజనాలను బట్టి చూసినా, కడప జిల్లా అభివృద్ధి గురించి చూసినా ఈ 4,500 కోట్లు ఎక్కడో ఒక చోట నుంచి తీసుకొచ్చి మీరు ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టు పేరు మీద కేంద్ర ప్రభుత్వం నుంచి తెస్తారో, వరల్డ్ బ్యాంక్ నుంచి తెస్తారో, లేకపోతే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పేరు మీద మన విభజన చట్టం ప్రకారం మనకి ఇవ్వాల్సిన డబ్బుల్లో నుంచి కేంద్రం నుంచి అడిగి తీసుకొస్తారో
తీసుకొచ్చి కడప జిల్లాలో ఈ మిగిలిపోయిన ప్రాజెక్టుని 4,500 కోట్లు ఖర్చు పెట్టి పూర్తి చేయాల్సిన నైతిక బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉంది అని చెప్తున్నాను. దానికోసం పోరాడాల్సినటువంటి బాధ్యత కడప జిల్లా ప్రజల మీద ఉంది, కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల మీద ఉందని కూడా మనవి చేస్తున్నాం. ఇది కనుక ఖర్చు పెట్టకపోతే ఇప్పటికే ఖర్చు పెట్టిందంతా వేస్ట్ అయిపోయినట్లే, దానివల్ల పైసా ప్రయోజనం లేని పరిస్థితి ఈ రోజున ఉంది. కాబట్టి కడప జిల్లా ప్రజల్ని మేము ప్రత్యేకంగా కోరేది, ఈ విషయంలో ప్రజాప్రతినిధుల్ని నిలదీయండి, ప్రభుత్వాన్ని నిలదీయండి, నిలదీసి ఈ ప్రాజెక్టుని పూర్తి చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మా ముఖ్యమైనటువంటి ఆందోళన ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా కృష్ణా జలాల మీద మనకున్నటువంటి నీటి హక్కుల్ని కాపాడుకునే విషయంలో ప్రభుత్వం చాలా అలసత్వం వహిస్తూ ఉంది. కర్ణాటక ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది, కేంద్రం దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అలాగే సుప్రీంకోర్టులో కేసు వేసి ఆ నిర్ణయాల మీద స్టే తీసుకురావాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దానికి మన దగ్గర సంపూర్ణ హక్కులున్నాయి. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం మనకు ఉన్నటువంటి హక్కుల్ని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీ ప్రాజెక్టులు మీరు కట్టుకోండి, మా ప్రాజెక్టులు మేము కట్టుకుంటాం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఆమోదయోగ్యం కానటువంటి ప్రకటన. ఆ ప్రకటనను వెనక్కి తీసుకుని తెలంగాణ తీసుకున్న నిర్ణయాల్ని, కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం, అధికారికంగా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఇది ప్రజల నీటి హక్కుల సమస్య. ఇది ఒక వ్యక్తికో ఒక పార్టీకో వచ్చిపోయే ప్రభుత్వానికో సంబంధించిన విషయం కాదు, ప్రజల శాశ్వత నీటి హక్కుల సమస్య. కాబట్టి ఈ విషయం మీద తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నారు.